హాయ్ అండి. ఈరోజు మళ్ళా బ్రేక్‌ఫాస్టు, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ఏంటో చూపిస్తానండి. ఈ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయితే మేమైతే ఇడ్లీ, దోసలు తినేసాము. పిల్లలకి ఇదిగోండి అవగాడ లోపల గ్రేవీ అంతా తీసి మెత్తగా పేస్ట్‌లాగా చేసి ఆనియను, పచ్చిమిర్చి ఒకటేసి, నిమ్మరసం, ఆలివ్ ఆయిలు, ఉప్పు, సాల్టు వేసి మెత్తగా పేస్ట్‌లాగా చేసాము. దాన్ని మామూలు ఒట్టి గ్రేవీ స్పూనులతో అయినా తినేసేత్తారు. లేదంటే క్లోజనెట్ పెట్టుకున్నారు. క్లోజనెట్ పెట్టుకుని దానిలో ఈ అవగాడ పెట్టుకుని తినేస్తారు. లేదంటే బ్రెడ్ వేడి చేసుకుని బ్రెడ్ మీద పెట్టుకునైనా తినేస్తారు. అవగాడ అయితే హెల్త్‌కి మంచిది. సీరియల్ కూడా మళ్ళీ పాలు పోసి సీరియల్ కూడా తింటున్నారు. ఇదండి లంచ్‌కి అయితే మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. అందరం ఒకేసారి లంచ్ చేస్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ మేము కలిసి కూర్చున్నాం. ఈరోజు మా లంచ్ ఏంటంటే మటన్ కర్రీ, వామాకు రసము, చికెన్ బిర్యానీ, రైతా, ఆనియను, నిమ్మ చెక్కలు, పుదీనా పచ్చడి. పుదీనా నిలవ పచ్చడి బిర్యానీలు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మా లంచ్ అయితే అందరం కలిసి ఒకేసారి కూర్చున్నాము. సాటర్డే సండే వస్తే ఇట్టా వాళ్ళు వెళ్ళను మేము రాను, ఇట్టా లంచ్ కలిసి చేస్తుంటాము. ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ రావటము వెళ్ళటము అందరం కలిసి ఇట్టా తప్పకుండా చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో పెట్టుకుంటాము. ఆ తర్వాత లంచ్ అయినాక ఇదిగో స్వీటు. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది. సగ్గుబియ్యం సేమ్యా అచ్చగా పాలతో చేశాము. దీనిలోకి మంచి రుచి రావటానికి 4 బాదం గింజలు, జీడిపప్పు పొడేసి కలిపాను. సేమ్యా సగ్గుబియ్యం పాయసం అయితే చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ జొన్న రొట్టెలు, జొన్న సర్వపిండి రొట్టెలు అంటారు కదా, జొన్నపిండి రొట్టెలు కాల్చాము. పెసరపప్పు, శనగపప్పు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి పిండి రొట్టెలు కాల్చాము. ఈ రొట్టెలు అయితే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుండి. ఒక్క రొట్టె తింటే చాలు అంత బాగుండయి. నైట్ డిన్నర్కి అయితే ఇంకా ఇదే మా లంచ్. నైట్ డిన్నర్కి అయితే స్వీట్ కార్న్ సలాడ్ చేశాము. ఈ స్వీట్ కార్న్ సలాడ్ ఒక్క బౌల్ తింటే చాలు అసలు కడుపు నిండిపోద్ది. ఇంకా ఈ నైట్ ఏమీ తినక్కర్లేదు. ఒక బౌల్ తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్కి ఇదిగో ఇది ఒక్క బౌల్ తింటే చాలా బాగుంటుంది.